ఇక్కడ ఈ వీడియో అయితే చూడండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో 'పుట్టి బేబీ' అనే ఒక సాంగ్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. దాని మీద ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. 1 క్లిక్‌లో అది కూడా మీ ఫోన్‌లోనే మీరే ఈజీగా చేసుకోవచ్చు. నేను టెంప్లేట్ అదని ఇస్తాను దీనిది. ఈ టెంప్లేట్ కూడా ఎక్కడుందో చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ డెమో అయితే చూపిస్తా మీకు. డెమో చూసాక ఎలా చేసుకోవాలని నేను డీటెయిల్‌గా చెప్తాను. ఒకవేళ డెమో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. ఇప్పుడు డెమో అయితే చూడండి. డెమో చూసాక ఎలా చేసుకోవాలని నేను డీటెయిల్గా చెప్తాను. సో వీడియో చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. గర్ల్స్కైనా బాయ్స్కైనా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. లేకుంటే గర్ల్స్ బాయ్స్ కలిపి కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. స్టార్టింగ్లో గర్ల్స్ ఫోటో, ఎండింగ్లో బాయ్స్ ఫోటో, అవి రెండు పెట్టుకోవచ్చు. మీకైతే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను మ్యూట్లో అయితే పెట్టాను, మ్యూట్ లేకుండా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను. చూడండి, అది మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే మీకు కొంచెం ఫీల్ వస్తుంది ఎలా చేసుకోవాలనేది. అంటే మీకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆ సాంగ్ అనేది బాగుంది. మీకు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్లో అయితే మీరైతే ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న దాని తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఎలా చేసుకోవాలైతే తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో ఉంటుంది, చూడండి. అక్కడ వెళ్ళి చూసి ఇక్కడ వచ్చి చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో కొన్ని లిరిక్స్ ఉంటుంది. ఈ లిరిక్స్ అనేది ఒకవేళ మీకు ఈ ఫ్రాంట్ అనేది మీకు ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ కనుక వస్తే నేను ఇచ్చిన ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ చేసుకోండి. నా హైలైట్స్లో వచ్చాను, అది కూడా ఫ్రాంట్స్ ఎలా ఇన్పుట్ చేయాలని అండ్ దీంట్లో డౌన్లోడ్ ఎలా చేయాలి, ఇన్పుట్ ఎలా చేయాలనేది ఇక్కడైతే అక్కడైతే పెట్టాను, చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఫ్రాంట్ ఏం లేదు, జస్ట్ ఫ్రాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీ ఫ్రాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, అక్కడ మీకు అన్ని ఫ్రాంట్స్ ఉంటుంది. అక్కడ నుంచి మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి ఈ ఫ్రాంట్ని. దాని తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఈ ఫోటో అనేది మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఒక 10 ఫొటోస్ ఉంటే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లో ఒక 4 ఫొటోస్, ఎండింగ్లో ఒక 4 ఫొటోస్, మధ్యలో ఒక 2 ఫొటోస్ ఉంటుంది. ఈ 2 ఫొటోస్ అనేది 10 ఫొటోస్ అనేది మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. జస్ట్ ఏముండదు, ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది, స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగైతే సపోజ్ ఇలా మీరు ఇక్కడ నుంచి మీ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ మీరు కలర్ అండ్ ఫిల్లో నుంచి మార్చి రీప్లేస్ పెట్టిన తర్వాత మీ ఫ్రేమ్ అంటే మీ ఫోటో అనేది అటు ఇటు కట్ అయినా కూడా మీరు కొంచెం దీన్ని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది, ఫిల్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఫిల్ ఆప్షన్లో కట్ అయిపోతే ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం మీ 2 ఫింగర్తోనూ ఇలా ఫిట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మీ 2 ఫింగర్తోనూ ఎలాగైనా మీరు అయితే రీప్లేస్ అంటే మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి మీ ఫోటోని అయితే. చేసుకున్న తర్వాత మీరు ఈ ఫొటోస్ అన్నీ రీప్లేస్ మొత్తం అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా, యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.